హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఊరు వెళ్తున్నాము, ఎందుకంటే మావయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది. సో ఫ్యామిలీ అంతా ఊరు వెళ్తున్నాం. ఇక్కడే మనం మంచిగా వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాం. వీళ్ళు బిజీ ఉన్నారు. ట్రైన్ 10కి ఉంది, ఇంకా 8:30 ఇక్కడే అవుతుంది. ఫుల్ ఫైర్లో ఉంది. ఫైనల్గా ఇంకొక ర్యాపిడ్ అయితే బుక్ అయిపోయింది. బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. అమ్మ తమ్ముడు ఒక ఆటోలో వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు మేము ఇంకొక ఆటోలో బుక్ చేసుకొని వచ్చేసాము. ఇంకా రైల్వే స్టేషన్లో దిగేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ట్రైన్ లేట్ అయిపోతుందేమో అని వెళ్తుంటే ఇంకా అక్కడ తెలిసింది ఏంటంటే ట్రైన్ డిలే అంట, 11కి వస్తుందని అన్నారు. డిన్నర్ చేసేద్దామని చెప్పి అమ్మ ఇంకా ఫుడ్ తీసుకొచ్చింది. చికెన్ కర్రీ అండ్ పులిహోర, చపాతీలు ఇవన్నీ తీసుకొచ్చింది. ఇంకా అందరం ఇంకా అక్కడ నుంచొని తినేస్తున్నాము. చాలా డేస్ తర్వాత ట్రైన్ జర్నీ చేస్తున్నాము. చిన్నప్పుడు వెళ్ళాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది, కానీ అమ్మ తీసుకెళ్ళేది కాదు. స్కూల్స్ పోతాయి వద్దని చెప్పేది. కానీ ఇప్పుడు వెళ్దామన్నా కూడా టైం కుదరతలేదు లైఫ్లో. సమ్మర్ హాలిడేస్ వస్తే మా అమ్మ 1 మంత్ ఫుల్ వెకేషన్ అక్కడే ఉండేది అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. సో తను ఇంకా ఎక్స్పైర్ అయిపోయారు ఒక 13 ఇయర్స్ బ్యాక్. ఇంకా తన తర్వాత ఇంకా మా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎంతమంది మిస్ అవుతారు వాళ్ళ గ్రాండ్ మదర్స్ని, అమ్మమ్మ తాతయ్యని. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. అండ్ తర్వాత మేమైతే రిజర్వేషన్ అయితే ఏం చేసుకోలేదు. జనరల్లో వెళ్ళిపోతాము, సీట్స్ ఎలా ఖాళీగానే ఉంటాయి అని చెప్పి ఇంకెళ్ళిపోయాము. యాక్చువల్ రిజర్వేషన్ చెప్పించుకుందాము అంటే అప్పుడు మాకు సీట్స్ అవైలబుల్గా లేవు. అందుకే ఇంకా జనరల్లో వెళ్ళిపోయాము అందరము, సీట్స్ ఉంటాయిలే అని చెప్పి. లెవెల్కి అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మాకైతే సీట్స్ దొరికాయి. ఇంకా మేము మా సీట్స్లో కూర్చున్నాము. ఇంకా ట్రైన్ ఎక్కుతుంటే ఒక అతను ట్రైన్లో నుంచి స్లిప్ అయి కింద పడిపోయాడు. చాలా భయం వేసింది నాకైతే అసలుకి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ట్రైన్ ఆగినాక ఎక్కండి మీరు కూడా. సో ఇక్కడ మేము స్నాక్స్ తెచ్చుకున్నాము, అవన్నీ చూపిస్తున్నాను. అండ్ నాకైతే లేస్ ప్యాకెట్లు చాలా ఇష్టము. ఇంకా ఇక్కడ మన కండిషనర్ తెచ్చుకుంటే నేను తాపెట్టేసాను. అది మీకు వీడియో ముందు వస్తుంటే చూస్తుండే తను ఎలా చేయడం కండిషనర్ గురించి. అండ్ అమ్మ ఇంక ఇక్కడ గోరింటాకు తీసుకొచ్చింది, ఇంకా అది పెట్టేసుకుంటుంది. తమ్ముడు పెట్టుకుంటున్నాడు అండ్ అమ్మ కూడా పెట్టుకుంటుంది. మా అమ్మ గోరింటాకు అంటే మస్తు ఇష్టము. చేతి మీద ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటుంది. గోరింటాకు పిచ్చి అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మీకు కనిపించేది ప్రవీణ్ అన్న. తను ఎక్కడుంటే అక్కడ సందడి చేస్తాడు, మమ్మల్ని బాగా నవ్విస్తూ ఉంటాడు. ఇంకా ట్రైన్లో ఫుల్ నవ్విస్తున్నాడు అందరినీ. సో ఇక మేము కూడా నవ్వుతా కూర్చున్నాము. ఇక నైట్ కూడా ట్రైన్ లేట్ వచ్చిందంటే మార్నింగ్ కూడా ట్రైన్ లేటే దింపింది. మేము గుంటూరు వెళ్ళేసరికి 7 అలా అయింది, కానీ చాలా లేట్ అయింది. యాక్చువల్గా ఈ ట్రైన్ అయితే 6 కల్లా రేపల్లో దింపేస్తుంది, కానీ ట్రైన్ మాకు 8:30కి అలా అయింది దిగేసరికి. సో ఇంకా చూస్తూ ఉండగా ఇంకా చెర్లపల్లి వచ్చేసింది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ బాగుందని చూసా, కానీ నాకు అయితే కనిపించలేదంతా ఏమీ. చూడండి, నైట్ అంతా ట్రైన్లో అయితే ఏం పడుకోలేదు అస్సలకి. ఒక 2 అవర్స్ పడుకున్నాం అంతే. ఇంకా చూస్తుండగా గుంటూరు వచ్చేసింది. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసినాం మళ్ళీ. అండ్ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో, మస్తు ఉంది అసలుకి. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చినాయి, మంచిగా మేము దిగాం ఫుల్గా ఫొటోస్. అండ్ ఆన్ ది వేలో తెనాలిలో మా రిలేటివ్స్ ఉంటే వాళ్ళు మాకు స్వీట్స్ అండ్ స్నాక్స్ ఇచ్చారు. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడు యాక్చువల్గా. ఇంకా అవి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. నేను మార్నింగ్ ఇంకా బ్రష్ చేసేసుకొని ఒకటి తినేసా, టేస్ట్ బాగుందని చెప్పి.
ఇంకా చూస్తూ ఉండగా ఇంకా రేపల్లి వచ్చేసింది. ఇంకా మేమందరం దిగేసాము. బాబు ఇటు రండి బాబు, కూలి 10 లగేజ్ ఉన్నాయమ్మా. 10 మూట్లు ఉన్నాయండి, కావాలి తీసుకురండి. వస్తున్నాం. ఇంకా ఎక్కడికైనా వెళ్తే లగేజ్లు మోయాలంటే పెద్ద టాస్క్ అనిపిస్తుంది. ఇంకా మేము తెచ్చుకున్న లగేజ్లు ఇంకా మేమే మోసుకుంటూ వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ బాగున్నాయి అని చెప్పి ఇంకా అమ్మ ఫ్లవర్స్ తీసుకుంటుంది. చాలా బాగున్నాయి అని చెప్పింది, తీసుకొని పెట్టుకోండి అని చెప్పింది. ఇంకా మేము కూడా పెట్టుకుంటున్నాను. అమ్మ నాకు ఇక్కడ ఫ్లవర్స్ పెడుతుంది. ఇంకా ట్రైన్ దిగేసినాక ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా మా ఊరి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి రేపల్లి అవనగడ్డ. ఇప్పుడు మీరు చూస్తుంది పెనుమూడు రేవు. ఇంతకుముందు ఈ రేవు మీదుగానే వెళ్ళాలంట, పడవలో వెళ్ళే వాళ్ళంట అమ్మ చెప్తుంది మాకు. నేను కూడా చిన్నప్పుడైతే వెళ్ళాను, నాకు గుర్తుంది. ఇంకా అందరం ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా ఆన్ ది వేలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఆగాము. ఇంక నేను ఇక్కడ పెసరట్టు తిన్నాను. అందరూ ఇడ్లీ అండ్ పెసరట్టు, దోశ తినేసాము. టేస్ట్ బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మేము అవనగేట్లో తిన్నాము టిఫిన్ వచ్చేసి. ఆటో మీద చూసారు కదా, హాయ్ అని ఆశ పెట్టుకు, బాయ్ అని బాధ పెట్టుకు. ఇంకా అక్క వచ్చేస్తుంది ఇక్కడ నుంచి. అక్క అంటే అత్తయ్య, మేము అక్కని అత్తయ్య అని పిలుస్తాము. షీఈ్ బ్రూస్లీ, మై మరదల్, క్యూట్ మరదల్. ఇంకా ఇంటికి మంచిగా పెయింట్ ఇవన్నీ వేసేసారు, చాలా బాగుంది కదా ఇల్లు. ఇంకా ఇక్కడ మేము వెళ్ళగానే ఇంకా చాయ్ ఇచ్చారు. నేను మంచిగా కూర్చొని చాయ్ తాగుతున్నాను. మంచి ఎస్థెటిక్గా ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అని చెప్పి మంచి మంచం మీద కూర్చొని ఇంకా తాగుతున్నాము. బాదం పప్పు అండ్ ఒక స్వీట్ పెడుతుంది నాకు. ఊర్లో అయితే ఎక్కడ చూసినా చెట్లు, పూలు వీటితో నిండిపోయి ఉంటుంది. ఫుల్ గ్రీనరీ ఉంటుంది కదా. ఇక్కడ కరివేపాకు చెట్టు నా చేతి కిందే ఉంది, మస్తు ఉంది అసలుకి. రమా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్, చాలా కష్టపడుతున్నట్టున్నారు. ఓకే, క్యారీ ఆన్, ఎంజాయ్. ఇంకా అందరూ పనుల్లో బిజీ అయిపోయారు. నెక్స్ట్ డే ఫంక్షన్కి ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చెట్టు చూసారు ఎంత పెద్దగా ఉందో, మందారం చెట్టు. చాలా పువ్వులు ఉన్నాయి అసలుకి, ఎంత రెడ్గా ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి. ఇంకా కొబ్బరి బొండం చెట్టు ఇవన్నీ ఉన్నాయి, కానీ కొబ్బరికాయలు అయితే ఎవరు కొయ్యరు. ఇంకా మా ఇంటి పక్కన ఒక ఇంటి ఇక్కడ ఒక కనకాంబరాలు చూసాను, అవన్నీ ఉన్నాయి. అనుకూలంగా ఉండి ఉద్యోగ రంగము అపురూప వెంకటరమణ, ప్రవీణ్, సాయి వీళ్ళందరూ పంటి బన్నీ జయముగా వరదలు కాక మనందరం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇది ఎంత ఫ్రెష్ ఉంది, ఎక్కడ ఉంది? రేపల్లి తీసుకొచ్చారు. రేట్లు మాట్లాడామండి. మాట్లాడదా? ఓకే, మనం వెళ్తే అందరూ డిస్కౌంట్ ఇస్తారు బాగా. ఎక్కడైనా సరే పొందలేరని మా దగ్గర బాయ్స్ అందరు ఇక్కడ. అందరం కూర్చొని ఇంకా గోంగూర అండ్ జింజర్ గార్లిక్ పీల్ తీస్తున్నారు. మాట్లాడింది మా అన్నయ్య పంతులు. ఇంకా వీడియోస్ యూట్యూబ్లో పెడతాం అనేసరికి ఇంకా అన్నయ్య ఇంకా అట్లా మాట్లాడాడు, మంచిగా అనిపించింది. దాని తర్వాతకి ఇంకా అక్క ఇక్కడ కల్లాపు జల్లుతుంది. నైట్ అక్కడ వంటకి ప్రిపేర్ చేస్తారంట. సో మట్టి అవన్నీ లెగకుంటూ ఉంటాయని చెప్పి ఇంకా కల్లాపు జల్లిపిస్తుంది. సో మేము కూడా వెళ్ళాము చల్లుదామని చెప్పి. యాక్చువల్గా ఇవన్నీ ఊరికెళ్తే ఇవన్నీ చేయాలనిపిస్తుంది. ఇంకా అక్కడ ఉండి మా మావయ్య చూస్తూ ఉన్నాడు మేము ఎలా పనులు చేస్తున్నాము అని చెప్పి. వాళ్ళు నవ్వుతున్నారు యాక్చువల్గా మేము చేస్తుంటే. అండ్ దాని తర్వాతకి మళ్ళీ సెకండ్ రౌండ్ ఆఫ్ మజ్జిగ ఇస్తుంది మా అక్క అందరికీ. అబ్బో, దేనికండి? అక్కడ కూర్చున్న అమ్మాయిదా అండి రేపు హాఫ్ సారీ ఫంక్షన్. బ్రూస్లీ ఇప్పుడు చెప్తేనే మళ్ళీ వీడియోలో యాడ్ చేస్తారు. చెప్పు. ఈ ఫ్రెష్ గా ఫ్రెష్ గా తోటలో కోసుకొచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగున్నాయండి, ఫ్రెష్ గా నేచురల్ పూలు. చాలా చాలా బాగున్నాయి. ఒక పువ్వు ఇటే చూద్దాం. ఏడకెళ్ళినా మన
మన చెట్లు అప్పుడప్పుడు కోసుకొచ్చిన పూలు అంటే ఎంతో ఇష్టంగా ఉంటుందండి. ఓ నా బుద్ధులు పడలేదండి, ఎవరి బుద్ధులు పడి నాకైతే తెలియదు. వచ్చి కూర్చుని పూలు కూస్తుందండి పక్కన. అత్తాను అంటే ఉంది దానికి. బ్రూస్లీ ఇక్కడ చాయ్ పెట్టింది అందరికీ. సో అవన్నీ సర్వ్ చేస్తుంది. చిన్నపిల్ల అయినా కానీ చాయ్ మాత్రం బాగానే పెట్టింది పాపం. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఓకే, నేను ఇప్పుడు ఊర్లో ఉన్నాను, మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తిను మా క్యూట్ మరదల్, తినది రేపు హాఫ్ సారీ సెరమనీ. ఓకే, ఇప్పుడు మనం ఒక 3 days ఉంటాం ఇక్కడ. మొత్తం నేను బ్లాగ్ షూట్ చేస్తున్నాను. ఓకే, ఈవినింగ్ 5 అలా అవుతుంది. సన్సెట్ ఎంత బాగుందంటే ఇక్కడ. నైట్ అయిపోయింది. ఇంకా నైట్ టెంట్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చేసారు టెంట్ వేద్దామని చెప్పి. ఇంకా మేము కూర్చున్న పూలు ఇవన్నీ సైడ్కి పెట్టేసాము. నెక్స్ట్ డేకి కూరగాయలు కట్ చేయడానికి అండ్ మేము కట్ చేసిన గోంగూర ఇవన్నీ అక్కడ సైడ్కి పెట్టేసాము. హాయ్. ఇంకా ఫుల్ హడావిడి అయితే ఉంది నైట్ అయితే. ఇంకా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. టెంట్ అయితే వేసేసారు, ఆల్మోస్ట్ అయిపోయింది. ఏంటిది చెప్పు, ఏం పోయింది చెప్పు. అవునా, బ్యాగ్లోనే పెట్టావా? ఏమో మరి నాకు తెలీదు. ఇక్కడ ముద్దలు పెట్టేది మా మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు, బన్నీ అండ్ బంటి. అండ్ ఇక్కడ నైట్ ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పి ఇంకా మేము టెర్రస్ మీదకి వెళ్ళిపోయి ఇంకా తినేస్తున్నాము. మా అక్కకి పెడుతున్నాడు. నైట్ ఎవరం పడుకోలేదు, ఒక 2 hours పడుకున్నాము. ఇంకా మార్నింగ్ 4:30కి అలా లేచాము. ఇంకా కుకింగ్ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ అందరూ. ఇంకా నన్ను చాయ్ పెట్టమని చెప్పారు, ఇంకా వాళ్ళందరికీ నేను చాయ్ పెడుతున్నాను. ఇది part 1 అండ్ part 2 కూడా వస్తుంది, చూడండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.